అందరికీ నమస్కారం మిత్రులారా. నేను ఈరోజు మీకు ఒక ముఖ్యమైన జ్యోతిష పరిశోధనక అంశం చెప్తాను. ఈ పరిశోధనలో గత కొంతకాలంగా 10 రోజులుగా యుద్ధం జరుగుతుంది అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య. ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఏ గ్రహ స్థితి, ఏ గ్రహ కలయిక వల్ల జరుగుతుంది, అలాగే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది అనేది మీకు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. అసలు యుద్ధం మొదలుపెట్టింది ఎవరు? అమెరికా అధ్యక్షుడిది వృశ్చిక రాశి, రాష్ట్రాధిపతి కుజుడు. ఈ కుజుడు మొన్న ఉచ్చస్థానంలోంచి మకర రాశిలోంచి కుంభరాశిలోకి పోయిన నెల అంటే ఫిబ్రవరి 23, 22 తారీఖు మారాడు. ఈ కుజుడికి కుంభరాశి పరమశత్రువు, అందులో అక్కడ రాహు ఉన్నాడు. రాహు తనకి భయంకరంగా శత్రువు. రాహు అంటే ఫారిన్ అఫైర్స్, గ్యాసు, ఆయిల్, చమురు, పాశ్చాత్య దేశాలు, విదేశాలు, ఇటువంటి ఇరానియన్ కంట్రీస్, ఇరాక్, ఇట్లా ముస్లిం కంట్రీస్ అన్నీ కొన్ని ఈ యొక్క రాహు ఆధీనంలో ఉంటాయి. ఈ రాహు మీద కుజుడు పోయి కలవడంతో యుద్ధం అనేది చాలా భయంకరంగా మొదలైంది. కుజుడు చాలా ఉత్సాహంతో వచ్చాడు, అంటే కుజుడు ఉచ్చస్థానంలోంచి వచ్చాడు కాబట్టి అక్కడ శత్రువు అయిన రాహుతో కలవడం, గ్రహయుద్ధం జరుగుతుంది. కుంభరాశిలో గ్రహయుద్ధం జరుగుతుంది. 4 గ్రహాలు ఉన్నాయి కుంభరాశిలో: రవి, బుధుడు, కుజుడు, రాహు. ఈ 4 గ్రహాల కలయిక వల్ల యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది, గ్రహయుద్ధం. ముఖ్యంగా కుజుడికి రాహుకి కుజుడు ఇద్దరు చాలా భయంకరమైన శత్రువులు. ఈ శత్రువుల మధ్య యుద్ధం ఎంతవరకు జరుగుతుంది అంటే ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ ఏప్రిల్ 2వ తారీఖు కుజుడు అంటే ఇది మన ట్రంప్ రాష్ట్రాధిపతి అయిన కుజుడు మీనరాశిలోకి వెళ్తాడు. అక్కడ ఎవరున్నారు? శనీశ్వరుడు ఉన్నాడు. అక్కడ శనీశ్వరుడు వల్ల ఈ గ్రహయుద్ధం జరుగుతుంది. అది ఎంతవరకు? మే 11వ తారీఖు వరకు మీనరాశిలో కుజుడు శని యుద్ధం చేస్తారు. ఇది 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ లోపల గురుబలం కనుక పెరిగితే చెప్పలేము, యుద్ధం ఆగిపోవచ్చు. గురుబలం తగ్గిస్తే 3వ ప్రపంచ యుద్ధం రావచ్చు. నా ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.